నమస్తే ఎంఎన్జే టీవీ 888 న్యూస్ కి స్వాగతం. తుంగతుర్తి మండల కేంద్రంలో ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్ పై ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా శనివారం జిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంఘీభావం ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి మహాత్మా గాంధీ విగ్రహం వరకు జాతీయ జెండాలను చేతులు పట్టుకుని భారత్ మాతాకు జై, వీరమరణం పొందిన జవాన్లకు జోహార్లంటూ పాకిస్తాన్ ఉగ్రవాదం నశించాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. పాక్ పై పోరాడుతున్న భారత్ సైన్యానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పలువురు అన్నారు. ఈ కార్యక్రమంలో జిఆర్ ఫౌండేషన్ చైర్మన్ గోపగాని రమేష్ గౌడ్, తాటికొండ సీతయ్య, గుండగాని రాములు గౌడ్, పెద్దబోయిన అజయ్ మరియు పాలవరపు సంతోష్, కాసం మల్లయ్య, పులివంపుల సైదులు గౌడ్, రాజుల మహేందర్, గాజుల మహేందర్, కటకం వెంకటేశ్వర్లు, ఎనగందుల గిరి, గోపగాని శ్రీను మరియు గోపగాని వెంకన్న, పోలిపల్లి అశోక్, నల్లబెల్లి వెంకటేష్, డప్పుల నాగమల్లు, లాలు, నాగరాజు, అక్కినపల్లి నరేష్ వ్యాపారస్తులు పాల్గొన్నారు. నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి అందరికీ తెలిసిందే, అనేక సంవత్సరాలుగా మన దేశం మీద పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదులను పెంచి పోషించి ప్రేరేపించి అనేక సందర్భాలలో దాడులు చేసి అమాయక ప్రజలని ప్రాణాలను తీసుకోవడం జరుగుతుంది. మరి ఆ సందర్భంగా ఇటీవల కూడా పహల్గామ్లో కూడా పర్యాటకుల్ని అనుచితంగా కాల్చి చంపడం జరిగింది. దానికి ప్రతీకారంగా మన ప్రభుత్వము పాకిస్తానీలో ఉన్నటువంటి ఉగ్రదాడుల శిబిరాల మీద దాడి చేసి వారి యొక్క అంతమొందించడం జరిగింది. అది చాలా శుభ సందర్భం, చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఇంకా కవ్వింపు చర్యలు రోజు రోజు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా మన దేశంలో ఉన్నటువంటి బలము, సైనిక బలము, త్రివిధ దళాలు కూడా అనేక మార్గాల ద్వారా వాటిని తిప్పికొట్టి వారి యొక్క దాడుల్ని ప్రతిఘటించడం జరుగుతుంది. అది సంతోషదాయకం. ప్రపంచ దేశాలు కూడా మనకు మద్దతుగా ఉన్నాయి. ఆ పాకిస్తాన్కు గతంలో స్నేహంలో ఉన్నటువంటి దేశాలు కూడా ఈరోజు అరాచకాలని వ్యతిరేకిస్తూ వారికి సంఘీభావం తెలియడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో మనకు అన్ని దేశాలు సంఘీభావం తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా మన ప్రాంతంలో కూడా నేను పాఠశాలలో పనిచేసేటప్పుడు మిలిటరీకి అనుబంధమైనటువంటి ఎన్సీసీ అధికారిగా 10 సంవత్సరాలు పనిచేశాను. మన పాఠశాల లోపల ప్రతి సంవత్సరం 100 మంది విద్యార్థులకు ఈ మిలిటరీ శిక్షణని అందించడం జరిగింది. అనేక జవాన్లకు మన దేశ పౌరులుగా మనం తెలియజేసేటటువంటి సంఘీభావ ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి అందరికీ తెలిసిందే, అనేక సంవత్సరాలుగా మన దేశం మీద పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదులను పోషించి ప్రేరేపించి అనేక సందర్భాలలో దాడులు చేసి అమాయక ప్రజలని ప్రాణాలను తీసుకోవడం జరుగుతుంది. మరి ఆ సందర్భంగా ఇటీవల కూడా పహల్గామ్లో కూడా పర్యాటకుల్ని అనుచితంగా కాల్చి చంపడం జరిగింది. దానికి ప్రతీకారంగా మన ప్రభుత్వము పాకిస్తానీలో ఉన్నటువంటి ఉగ్రదాడుల శిబిరాల మీద దాడి చేసి వారి యొక్క అంతమొందించడం జరిగింది. అది చాలా శుభ సందర్భం, చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఇంకా కవ్వింపు చర్యలు రోజు రోజు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా మన దేశంలో ఉన్నటువంటి బలము, సైనిక బలము, త్రివిధ దళాలు కూడా అనేక మార్గాల ద్వారా వాటిని తిప్పికొట్టి వారి యొక్క దాడుల్ని ప్రతిఘటించడం జరుగుతుంది. అది సంతోషదాయకం. ప్రపంచ దేశాలు కూడా మనకు మద్దతుగా ఉన్నాయి. ఆ పాకిస్తాన్కు గతంలో స్నేహంలో ఉన్నటువంటి దేశాలు కూడా ఈరోజు అరాచకాలని వ్యతిరేకిస్తూ వారికి సంఘీభావం తెలియడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో మనకు అన్ని దేశాలు సంఘీభావం తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా మన ప్రాంతంలో కూడా నేను పాఠశాలలో పనిచేసేటప్పుడు మిలిటరీకి అనుబంధమైనటువంటి ఎన్సీసీ అధికారిగా 10 సంవత్సరాలు పనిచేశాను. మన పాఠశాల లోపల ప్రతి సంవత్సరం 100 మంది విద్యార్థులకు ఈ మిలిటరీ శిక్షణని అందించడం జరిగింది. అనేక క్యాంపుల ద్వారా ప్రతి సంవత్సరము సంక్రాంతి సెలవులలో, దసరా సెలవులలో, వేసవి సెలవులలో క్యాంపులు నిర్వహించి వివిధ ప్రాంతాలలో తీసుకుపోయి మన విద్యార్థులందరికీ కూడా
మిలిటరీ యొక్క శిక్షణ ఏ విధంగా ఉంటుంది, మిలిటరీలో ఏ విధంగా పనిచేయాలనేటటువంటి వారికి తర్ఫీదు ఇవ్వడం జరిగింది. రైఫిళ్ళు, తుపాకులు ఏ విధంగా పనిచేయాలి, గ్లైడర్లు ఎలా పనిచేస్తాయి, గుట్టల ప్రాంతాలు ఎలా ఎక్కాలి, చీకట్లో ఎలా ప్రయాణం చేయాలి, అటువంటి విషయాలన్నీ, ప్రమాదాలు జరిగినప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా చేయాలి అనేటువంటి శిక్షణని మన పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులకు 10 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం 100 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. అనేక మంది విద్యార్థులు ఈరోజు ఆ ఎన్సీసీ ద్వారా, మిలిటరీ అనుబంధ సంస్థ ఎన్సీసీ, ఆ మిలిటరీ వచ్చినటువంటి సర్టిఫికెట్ల ద్వారా అనేక ఉద్యోగాలు, హోంగార్డులు, పోలీసు, ఇంజనీరింగ్ సీట్లు అటువంటి పొంది మన ప్రాంతానికి తీసుకొచ్చారు. మరి ఇటువంటి సందర్భంలో ముందు తెలియజేస్తే మనం ఎన్సీసీలో పనిచేసినటువంటి విద్యార్థులందరినీ కూడా మనం సమీకరించుకొని పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తే బాగుండేది. సరే, ముందు ఎప్పుడైనా జరిగినా కానీ ర్యాలీలలో ఆ విధంగా ముందు తెలియజేసినట్లయితే వాళ్ళందరికీ, అన్ని విద్యార్థులందరికీ కూడా తెలియజేసి పూర్వ విద్యార్థులకు సమీకరించుకుందాం. మనము మన దేశానికి సంఘీభావం పెట్టుకోవడం. ఎందుకంటే స్విట్జర్లాండ్ కంటే మంచి ఉండే ప్రదేశం పహల్గాం, జమ్మూ కాశ్మీర్. ఆ ప్రదేశాలలో మన భారతీయులు కొంతమంది చూడడానికి పోతే పేరున పెట్టి హిందువా ముస్లిమా అని అడిగి చంపిరంటే ఇది సహించరాని విషయం. మన భారతదేశంలో ఉన్న 30 కోట్ల మంది ముస్లింలు కూడా అందరి యొక్క సింధూర్ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నారు. ముస్లిం సోదరులకు కూడా మనం ప్రత్యేక కృతజ్ఞత తెలియజేయాలి. ఇటువంటి సంఘటనలు ఎప్పుడు భారతీయులందరం ఒకటే, హిందూ లేదు ముస్లిం లేదు, ప్రతి ఒక్కరూ ఏకదాటిగా మనం భారత ప్రభుత్వానికి, భారత సైన్యానికి మనం మద్దతు ఇచ్చి మనం పోగొట్టుకున్న పీఓకేని సాధించుకుంటే అప్పుడు ప్రతి ఒక్క చనిపోయిన సైనికులు ఘన నివాళి ఇచ్చినట్టు అవుతుంది. పాకిస్తాన్, డామ్ డామ్ పాకిస్తాన్, పాకిస్తాన్, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. జోర్లు మురళీ నాయక్, జోర్లు మురళీ నాయక్. యొక్క శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. కావున ఈ యొక్క ర్యాలీ ముగిసినది. తర్వాత ఇలాంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి మనం ఇది ఎప్పుడైతే ఎంతవరకు పోరాడినా కానీ ఎవరైనా కబురు పంపితే ఒకరికి 10 మంది తీసుకొని వచ్చి మనం మన దేశ సైనికులకు మద్దతు పలకాలని, వాళ్ళకి మనం ఏం చేయని అవసరం లేదు. మనం ఎన్నో సమయాలలో ఎంతో కడేస్తున్నాం, పనికిరాని సమయాలు, ఎందుకంటే గంటలు కడేస్తున్నాం. కాబట్టి మనకి సమయం వచ్చింది.